శ్రీమాత్రే నమః. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. శుద్ధ సప్తమి, సూర్య భగవానుడు పుట్టినటువంటి తిథి. సకల జగత్తుకు వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు రథాన్ని ఎక్కి దిశానిర్దేశం మార్చుకునేటటువంటి రోజు ఇది. ఈ భూమిపై జీవరాశులన్నీ సుభిక్షంగా వెలుగుతూ ఉన్నాయి అంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుడిని కనిపించేటటువంటి దేవుడు అని అంటారు. ముఖ్యంగా భక్తులందరూ సూర్య జయంతిగా ఈ రథసప్తమిని జరుపుకుంటారు. రథసప్తమి రోజున సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మనకు సప్తమి నుండి 6 మాసాలు ఉత్తరాన పుణ్యకాలంగా పరిగణిస్తారు. జీవకోటికి చలి తొలగించి నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నింపేటటువంటి సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపేటటువంటి పండుగ రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు, ఆడవారు 7 చిక్కుడు ఆకులను తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చెయ్యాలి అని, అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు కలిగినటువంటి ఓ సప్తమి, నీవు సకల భూతాలకు లోకాలకు జననివి, సూర్యునికి తల్లివైనటువంటి నీకు నమస్కారము అని ఒక నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి రోజున ఆలయంలో విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. రథసప్తమి అంటేనే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు పవిత్రమైనటువంటి సూర్యుని యొక్క వృత్తాంతం గురించి విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఒకనాడు శౌనకాది మహామునులందరూ నైమిషారణ్యమున 12 సంవత్సరాల పాటు దీక్షతో ఒక మహాయాగం చేస్తూ ఉంటారు. అక్కడికి రోమహర్షణుడు అంటే సూత మహర్షి తండ్రి అక్కడికి వస్తాడు. మునులందరూ అతనికి సకల మర్యాదలు చేసి, నీవు సర్వ పురాణాలను చక్కగా తెలిసినవాడు, నీకంటే తెలిసినటువంటి వారు ఈ సృష్టిలో ఎవరున్నారు, కాబట్టి నీవు ఈ సృష్టి ప్రకారం మొదలు దేవ, రాక్షస, మానవ చరిత్రలు అన్నీ కూడా నీకు తెలుసు కాబట్టి సూర్య భగవానుడు గురించి తెలియజేయమని కోరగా అంతటా రోమహర్షణుడు ఈ విధంగా తెలియజేశాడు. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతికి దక్షుని కూతురైనటువంటి అతిథి యందు వివస్వంతుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. అతనే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె అయినటువంటి సంధ్యనిచ్చి పెళ్లి చేశాడు. ఆమె సూర్యుని యొక్క ఉగ్ర తేజమును సహింపలేకుండా ఉండేది. ఆమె ఒకనాడు సూర్యునితో, స్వామి, తమరి తేజం భరింపరానిదిగా ఉన్నది, గర్భపిండములు కూడా మృతి చెందే విధంగా చేస్తుంది అని అనగా, ఆమె భావమును గ్రహింపలేనటువంటి సూర్యుడు, అలానా, అలా అయితే మృతి చెందే విధంగా చేయు అండములు కలవాడను కాబట్టి నా పేరింకా మార్తాండు అనేటటువంటి పేరుతో నన్ను పిలుస్తారు అంటూ నవ్వుతూ చెబుతాడు. ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోతుంది. సూర్యుడకు ఆమె యందు మొదట వైవస్వంతుడు అనేటటువంటి మనువు జన్మిస్తాడు. ఆ తర్వాత శ్రాద్ధదేవుడు, ఆ తర్వాత యముడు, యమున అనేటటువంటి కవల పిల్లలు పుడతారు. ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సూర్యుడికి మాత్రం ఆమె యందు మోహం తగ్గలేదు. ఆ విషయం గమనించి సంధ్యాదేవి తన నుండి ఛాయ అనేటటువంటి దానిని సృజించి, నేను నా పుట్టింటికి పోతున్నాను, నీవు నా రూపమే కాబట్టి నా స్థానంలో ఉండి నా భర్తను సంతోషపెట్టు, నీవు ఛాయవని చెప్పి సూర్య భగవానుడికి మాత్రం తెలియనివ్వకుండా చెయ్యనని చెప్పి తను పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళినటువంటి సంధ్య తండ్రిని చూసి, తండ్రి, నేను ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉంటాను అని చెప్పి తండ్రి ఆజ్ఞను తీసుకుంటుంది. అలా ఎన్ని రోజులైనప్పటికీ సంధ్య మాత్రం తిరిగి భర్త వద్దకు వెళ్ళకపోవడం వలన తండ్రి ఆమెను మందలించి, ఎట్టివాడైనా సరే భర్తను విడిచి సాధ్వి అయినటువంటి ఇల్లాలు ఉండకూడదు అని చెప్పి బుద్ధి చెప్పి తిరిగి పంపిస్తాడు. ఆమె భర్త ఇంటికి వెళ్లకుండా ఒక ఆడగుర్రమై కురుభూముల యందు పచ్చిక బయళ్లలో మేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. ఛాయను సూర్యుడు సంధ్యయననుకుంటూ ఆమెతో కాపురం చేస్తాడు. ఆమె యందు సావర్ణుడు, శనేశ్వరుడు అనేటటువంటి 2 కుమారులు జన్మిస్తారు. ఛాయకు క్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతుంది. వారిని నిర్లక్ష్యంగా చూస్తూ ఉండేది. పిల్లలకు కూడా ఆమె యందు ప్రేమాభిమానాలు తగ్గుతూ ఉండేవి. ఒకనాడు ఛాయ తమ ఎడల ప్రవర్తించినటువంటి తీరుకు కోపం వచ్చినటువంటి యముడు ఆమెను తన్నేందుకు కాలెత్తుతాడు. ఛాయ కూడా కోపించి
నీ కాలు విరిగిపోవునుగాక అంటూ ప్రతిశాపం ఇస్తుంది. ఎవడైనను ఈ సూర్యుని చరిత్రను విన్నా పఠించినా ఆపదల నుండి విముక్తుడై ఆయురారోగ్య సంపదలను పొందుతారని రోమహర్షణ మహర్షి శౌనకాది మునులందరికీ చెబుతూ ఉంటాడు. అలాగే ఈ సూర్యునికి మరి 12 పేర్లు కూడా ఉన్నాయి. వాటిని స్మరించినా కూడా మహాపాతకాలన్నీ నశించిపోతాయి. ఆ 12 నామాలు ఏమిటి అంటే ఆదిత్యుడు, సవిత, సూర్యుడు, మిహిరుడు, అర్కుడు, ప్రభాకరుడు, మార్తాండుడు, భాస్కరుడు, భానుడు, చిత్రబానుడు, దివాకరుడు, రవి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 12 నామాలతో సూర్యుడు 12 మాసములలో ఉంటూ కాలచక్రాన్ని నడుపుతూ ఉంటాడు. చైత్రమాసమున విష్ణువుగాను, వైశాఖ మాసమున ఆర్యముడుగాను, జ్యేష్ఠమున వివస్పంతుడుగాను, ఆషాఢమున అంశుమంతుడుగాను, శ్రావణమున పర్జన్యుడుగాను, భాద్రపదమున వరుణుడుగాను, ఆశ్వాయుజమున ఇంద్రుడుగాను, కార్తీకమున దాతగాను, మార్గశిరమున మిత్రుడుగాను, పౌషమాసమున పూషగాను, మాఘమాసమున బగుడుగాను, పాల్గొన మాసమున త్వష్టగాను సంచరిస్తూ లోకాలన్నిటికీ శుభాలు కలిగిస్తూ ఉంటాడు. సూర్యునకు మార్తాండుడు అనేటటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అంటే పూర్వం అతిథి సంతానం కోరినదై కశ్యపునితో సంసారం చేస్తూ ఉంటుంది. ఆమెకు 2 అందమైనటువంటి గుడ్లు పుడతాయి. అందులో ఒక గుడ్డు పుట్టుకతోనే జీవం లేనిదిగా కనిపిస్తుంది. అందుచేత అతిథి దానిని విసర్జించేస్తుంది. అయితే స్వప్రకాశం కలిగినటువంటి ఆ సూర్యుడు దాని నుండి ఆ తరువాత బయటకు వస్తాడు. మృతమైనటువంటి అండము నుండి వెలువడినాడు కాబట్టి మార్తాండుడు అనేటటువంటి పేరుతో స్వామి పిలువబడ్డాడు. ఇది ఒక కథ. ఇక మరొక కథ ఏమిటి అంటే యముడు తండ్రి అయినటువంటి సూర్యుని దగ్గరకు వెళ్ళి సవతి తల్లి తమ మీద చూపిస్తున్నటువంటి నిరాధారమును గురించి, సావర్ణి శనుల మీద చూపేటటువంటి ప్రేమ గురించి, తల్లి పక్షపాత బుద్ధి గురించి చెప్పి నాకు కలిగినటువంటి శాపాన్ని నివారించండి అని చెప్పి కోరుకుంటాడు. సూర్యుడు యముణ్ణి ఓదార్చి, నాయనా యమ, నీవు సత్యవంతుడవు, ధర్మ మార్గవర్తనుడవు, అటువంటి నీకే కోపం వచ్చేలా చేసింది అంటే ఆమె ఎంతటి అనుచితంగా ప్రవర్తించి ఉంటుందో నేను గ్రహించగలను. తల్లి శాపం తిప్పికొట్టడం నా వశం కాదు, కానీ నీ ధర్మ ప్రవర్తనయే నిన్ను శాప విముక్తునిగా చేస్తుంది అని చెబుతాడు. ఛాయను చూసి సూర్యుడు, నీవు నీ పిల్లల మీద ఈ విధమైనటువంటి భేదబుద్ధి చూపేందుకు కారణం ఏమిటి అంటూ గద్దించి మరీ అడుగుతాడు. ఆమె సమాధానం చెప్పకుండా భయపడుతూ ఉన్నటువంటి ఛాయను చూసి సూర్యునికి అనుమానం కలుగుతుంది. తన దివ్య దృష్టితో అంతా తెలుసుకొని శపించబోతాడు. ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. సంధ్యకు తాను ఛాయను అంటే నీడను అని చెప్పి తప్పును మన్నించమని చెప్పి వేడుకుంటుంది. ఇక సూర్యుడు ఆమెను విడిచిపెట్టి మహాక్రోధావేశంతో మామగారింటికి వెళతాడు. త్వష్ట అతనిని శాంతపరిచి, నేను కూడా నా కుమార్తెకు అనేక బుద్ధులు చెప్పి వెంటనే నీ వద్దకు పంపించేశాను అని చెబుతాడు. ఇక కోపంతో మండిపడుతూ ఉన్నటువంటి సూర్యుడిని చూసి మామగారు ఈ విధంగా చెబుతాడు. అల్లుడా, ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా విను. నీ తేజస్సు మా వంటి వారికే దుర్భరంగా ఉంటుంది. అయితే ఒక స్త్రీ, అందులోనూ సుకుమారి అయినటువంటి నా కుమార్తె ఏ విధంగా భరించగలదు? అందుచేత నిన్ను సానపట్టి కొంత తేజమును తగ్గిస్తాను, అందుకు నీవు అంగీకరించు అని అనగా అందుకు సూర్యుడు ఆమోదిస్తాడు. త్వష్ట సూర్యుని తిరిగి సానరాతి మీద అరుగదీస్తాడు. ఆ విధంగా అరుగదీసినందువలన తాపము తగ్గిపోయిందేమో కానీ ఆ మెరుపుతో మాత్రం సూర్యుడు ఇంకా ప్రకాశవంతుడయ్యాడు. ఆ విధంగా సూర్యుణ్ణి అరగదీసేటప్పుడు రాలినటువంటి తేజ కణములతో విష్ణుదేవునకు చక్రం చేసి ఇస్తాడు త్వష్ట. సూర్యుడు సంధ్యను వెతుకుతూ వెళ్ళి ఒక అరణ్యంలో పచ్చిక మేస్తూ ఉన్నటువంటి ఒక ఆడగుర్రం రూపంలో ఉన్నటువంటి ఆమెను గుర్తుపట్టి తాను కూడా ఒక మగగుర్రమై ఆమెతో రతిక్రీడకు సిద్ధపడ్డాడు. ఆమె తను బలాత్కరిస్తున్నది మగగుర్రమని చెప్పి భావించి సూర్యుని తేజస్సును తన ముక్కుల నుండి బయటకు విసర్జిస్తుంది. అది 2 చోట్ల పడగా దాని నుండి అశ్వినీ దేవతలు పుడతారు. ఇక సూర్యుడు సంధ్యకు నిజరూపాన్ని చూపి సంతోషపరుస్తాడు. సూర్యుని సంతానమైనటువంటి వైవస్వతుడు మనువవుతాడు. శ్రాద్ధదేవుడు పితృలోకాధిపతి అవుతాడు. యముడు దక్షిణ దిక్పాలకుడవుతాడు. సూర్య సావర్ణుడు కూడా మనువవుతాడు. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం అనగా మనువు పాలన జరుగుతూ ఉంది. రాబోతున్నది సూర్య సావర్ణ మన్వంతరం. శనేశ్వరుడు గ్రహాలలో ఒకడయ్యాడు. యమున భూలోకంలో నదిగా ప్రవహిస్తూ ఉంది.
ఇక రథసప్తమి వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసినటువంటి విధి విధానం అనుసరించి భూలోకంలో ఉన్నటువంటి మనుషుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉన్నావు. ఆ విధంగా ఎవరికైనాను ప్రాప్తించిందా అని అనగా, అందుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబిస్తాడు. కాంబోజా దేశమున యశోవర్తి అనేటటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుతూ ఉన్నవారయ్యారు. అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలుగునో తెలపవలసిందని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడుగుతారు. అప్పుడా బ్రాహ్మణ శ్రేష్ఠుడు, ఓ రాజా, వీరు వీరి పూర్వజన్మలో వైశ్య కులమును జన్మించి మిక్కిలి లోబులై ఉన్నారు. అందుచేత వీరు ఈ విధమైనటువంటి రోగాలకు గురి కావలసి వచ్చింది. కాబట్టి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరిగేటటువంటి కార్యక్రమమును వారు తప్పకుండా చూడాలి. ఆ విధంగా ఆ వ్రతాన్ని చూసినంత మాత్రమే దాని మహత్యం చే వారి పాపాలు అన్నీ తొలగిపోతాయి. వ్యాధితో బాధపడు వారిని ఆ వ్రత వైభవం వారికి తప్పకుండా చూపించాలి అని ఆ బ్రాహ్మణుడు చెప్పగా, అప్పుడు ఆ రాజు, అయ్యా, ఆ వ్రతం ఏ విధంగా చేయవలనో దాని విధి విధానం గురించి తెలపండి అని చెప్పి ప్రార్థిస్తాడు. అందులోకి ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతమైతే చూసినంత మాత్రమునే జడత్వము నశించిపోతుందో ఆ రథసప్తమి అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావాన సకల పాపాలు హరించి చక్రవర్తిత్వం కలుగుతుంది. ఆ వ్రత విధానం గురించి తెలుపుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చేటటువంటి షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పవిత్ర జలం కలిగినటువంటి నదుల్లో కానీ, చెరువునందు కానీ, నూతి ఎందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానంగా స్నానం ఆచరించాలి. ఇలవేల్పులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మొక్కి పూజించి ఆ తరువాత సూర్య దేవాలయాలకు వెళ్ళి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును, అక్షింతలతో శుభప్రాప్తి కొరకు స్వామిని పూజించాలి. తరువాత స్వగృహానికి వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములను ఆరగించాలి. ఆ దినమున తైలము శరీరానికి పూసుకొని స్నానం చేయరాదు. ఆ రాత్రి వేద పారగులకు విప్రులను పిలిపించి సూర్యభగవానుని యొక్క విగ్రహానికి నియమం ప్రకారంగా పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేసేటటువంటి ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుకుంటున్నాను అంటూ మనసులో ఉచ్చరించవలను. తన చేతిలో ఉన్నటువంటి జలమును నీటిలో విడవలను. ఆ విధంగా నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన శయనించి జితేంద్రుడై ఉండి ఉదయాన్నే లేచి నిత్య కృత్యములను ఆచరించి శుచి అయి ఉండవలను. ఒక దివ్యమైనటువంటి సూర్యార్ధాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించాలి. బంగారంతో కానీ, వెండితో కానీ గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధికములను నిర్వర్తించుకోవాలను. వదరబోతులను, పాషాండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేస్తూ ఉండగా నిజ గృహానికి చేరుకోవాలి. ఆ తరువాత తన నిత్య కృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించాలి. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పాలతోనూ పూజించి రథమును పుష్పములతోనూ, దీపములతోనూ చక్కగా అలంకరించాలి. అగరు ధూపములను ఉంచాలి. రథ మధ్యములో ఉన్నటువంటి సూర్యుణ్ణి సర్వసంపూర్ణముగా అర్చన చెయ్యాలి. ధనలోభము చేయరాదు. లోబి అయి ధనాన్ని ఖర్చు చేయుటకు మనసు అంగీకరించినచో వ్రత వైఫల్యమును, దానివలన మనసు నికలత్వమును పొందుతుంది. ఆ తరువాత రథాన్ని, రథసారథిని, అందులో ఉన్నటువంటి సూర్య భగవానుని, పుష్ప ధూప గంధ వస్త్రాలను, అలంకారాలను, భూషణాలను, నానావిధ పంచభక్షాదులతో నైవేద్యాలతో పూజించి, ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిదే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్ధత్రాణ పరాయణహర, అంచింత్య, విశ్వసంచార, హే విష్ణు, ఆది భూతేశ, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్ప్రత్తే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసినటువంటి ఈ అర్చనకు నీ సంపూర్ణ కటాక్షాన్ని నాపై చూపుము స్వామి
అంటూ మనసులో తాను కోరుకున్నటువంటి కోరికను సఫలీకృతం చేయమని చెప్పి ఆ భాస్కరుణ్ణి ప్రార్థించాలి. ధనహీనుడైనను విధి ప్రకారం అన్ని కార్యాలు చేయాలి. రథము, సారథి, గుర్రాలు, వివిధ రకాల రంగులతో లిఖించినటువంటి బొమ్మలు ఏదైనా సరే, జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుణ్ణి శక్తి కొలది ఇప్పుడు చెప్పిన విధంగా విధి విధానంగా పూజించాలి. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలను. ఆ తరువాత రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనసులో నిలుపుకోవాలి. ఆ తరువాత ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న భూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచాలి. ఆ విధంగా చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని బ్రహ్మ విధులు చెప్పారు. తర్వాత యథాశక్తి దానాలను ఇవ్వాలి. ఈ రథమును తమ యొక్క పురోహితులైనటువంటి గురుదేవులకు తప్పకుండా సమర్పించాలి. ఈ విధంగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించాలి. దానివలన భాస్కరుని యొక్క అనుగ్రహం కలిగి మహా తేజులు బల పరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కటముగా చేసుకుంటారు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను పొంది చివరకు సూర్యలోకానికి చేరుకుంటారు. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని తప్పకుండా అనుభవిస్తారు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయాలను చెప్పి తన దారిన తాను వెళ్ళిపోతాడు. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించినటువంటి రీతిగా ఆ వ్రతాన్ని ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించాడు. ఈ విధంగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందారు. ఈ కథను భక్తితో ఎవరైతే వింటారో వారికి బాణుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలను ఇస్తాడు. ఈ విధంగా బంగారంతో చేయబడినటువంటి సారథి గుర్రాలతో గూడుకున్నటువంటి శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరైతే దానంగా ఇస్తారో వారు తప్పకుండా చక్రవర్తిత్వంను పొందగలరని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి చెప్పినటువంటి రథసప్తమి వ్రతకథ. పరమ పవిత్రమైనటువంటి ఈ మాఘమాసమందు నదీ స్నానం మనుషులకే కాకుండా దేవతలకు గంధర్వులకు కూడా ఎంతో పరమ పవిత్రమైనది. మరి ఏ విధంగానో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో సహా భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడతాడు. తన భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పడంతో ఆమె దైవత్వం నశించిపోయి గంధర్వలోకానికి వెళ్ళలేక భూమిపైనే ఉండిపోతుంది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోతాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రీగంటంగా చూస్తుంది. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు కాస్త తన్మయుడై ఆమెను ప్రేమించడంతో ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుతూ ఉండగా తరువాత ఆ గంధర్వుడు భార్యను వెతుక్కుంటూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు ఆ గంధర్వ స్త్రీ క్రీడిస్తూ ఉంటారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి గంధర్వుడు మండిపడుతూ, నీవు తపస్వివై ఉండి కామతృష్ట గలవాడివై నీకు ఇంతటి కామం ఉండడం వలన కోతి ముఖం సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి శపిస్తాడు. ఓసి కొలట, నీవు పాషాణమై పడి ఉండమని చెప్పి భార్యను శపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గంధర్వుడు. ఇక విశ్వామిత్రుడు చేసేది ఏమీ లేక వానర ముఖాన్ని కలిగి ఉండగా నారదుడు ఆ విషయాన్ని తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ యొక్క తపశ్శక్తి అంతా వదిలేసుకున్నావు. సరే, గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లు అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగా నదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారినటువంటి ఆ గంధర్వ స్త్రీపై చల్లుతాడు. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకానికి తిరిగి వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోతాడు. ఒకనాడు జగజ్జనని అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని వద్దకు వచ్చి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి, మీ వలన నేను అనేక పుణ్య సంగతుల గురించి తెలుసుకొని ఉన్నాను. కానీ ప్రయాగ క్షేత్ర మహత్యం గురించి, మాఘమాస మహత్యం గురించి మీ ద్వారా నాకు వినాలి అని కోరికగా ఉంది. కాబట్టి ఈ ఏకాంత సమయమందు మాఘమాస మహత్యం గురించి వివరించమని పరమేశ్వరుని కోరుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు మందహాసంతో ఈ విధంగా వివరిస్తాడు. దేవి, నీ అభీష్టం తప్పకుండా తీరుస్తాను, శ్రద్ధగా ఆలకించు. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మానవుడైతే నదిలో స్నానం చేస్తాడో అతను సకల పాపాల నుండి విముక్తుడవడమే కాకుండా జన్మాంతమందు మోక్షాన్ని పొందుతాడు. అదేవిధంగా మాఘమాసంలో
సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడైతే స్నానమాచరిస్తాడో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా జీవనది ఉన్నను లేకున్నను పాదం మునుగునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు కాని మాఘమాసంలో ప్రాతకాల స్నానం గొప్ప ఫలం ఇచ్చుటయే కాకుండా సమస్త పాపాలను తొలగించేలా చేస్తుంది. ఇక రెండవ రోజు స్నానం చేసిన విష్ణు లోకానికి వెళతారు. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగుతుంది. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు కలిగినటువంటి గంగానదిలో స్నానమాచరించిన వారు మరుజన్మ అంటూ లేకుండా ఉంటారు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంత అని చెప్పడానికి ఎవరికీ శక్యం కాదు. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉంటే, అంటే నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదంటే పాదం మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలంలో స్నానమాచరించి సూర్య భగవానుడికి నమస్కరించి తనకు తోచినటువంటి దాన ధర్మాలను చేసి శివాలయమును కానీ విష్ణాలయమును కానీ దీపంతో వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసినటువంటి మానవులకు గొప్ప పుణ్యం కలుగుతుంది. ఏ మానవుడికైనా తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్నా సరే, ఏ సెలయేటి ఎందైనా సరే, బావి ఎందైనా సరే స్నానం ఆచరించి శ్రీహరి దర్శనం చేసుకుంటే అతను ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ అతని కష్టాలన్నీ మేఘము వలె వీడిపోయి ముక్తుడవుతాడు. ఎవరైనా తెలిసి గాని తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుంది. అదే కాకుండా మాఘమాసం అంతా ప్రాతకాలంలోనే లేచి నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపాన్ని వెలిగించి ప్రసాదం సేవించిన వారికి తప్పకుండా విష్ణులోక ప్రాప్తి కలగడమే కాకుండా పునర్జన్మ ఎప్పటికీ కలగదు. ఈ విధంగా ఒక్క పురుషుడే కాకుండా స్త్రీలు కూడా ఆచరించవచ్చు. మానవుడు నరజన్మ ఎత్తిన తర్వాత మరలా ఘోరమైనటువంటి పాపాలు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించడం కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యాలను ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందటం శ్రేయస్కరమే కదా పార్వతి. ఇదే మానవుడు మోక్షాన్ని పొందేందుకు దగ్గర మార్గంగాను వారికి సర్వదా మోక్షదాయకంగాను ఉంటుంది పార్వతి. అలాగే ఇంకనూ చెబుతాను విను. ఏ మానవుడు మాఘమాసమును తృణీకరిస్తాడో అలాంటి వాడు ఎటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటాడో చెబుతాను, శ్రద్ధగా ఆలకించు. మానవుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ కాని యథాశక్తి దాన పుణ్యాలు కాని చెయ్యడో అలాంటివాడు మరణానంతరం సమస్త నరక బాధలను అనుభవిస్తాడు. భయంకరమైనటువంటి యమకింకరులతో పీడింపబడతాడు. ఏ స్త్రీ అయితే వేకువజామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేస్తుందో అలాంటి ఉత్తమమైనటువంటి స్త్రీకి 5వ తనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అయితే ఆ విధంగా చెయ్యదో అలాంటి స్త్రీ ముఖం చూసినా సకల దోషాలు కలుగుటయే కాకుండా ఆమె పంది కుక్క ఇలాంటి జన్మలు ఎత్తి హీనమైనటువంటి స్థితి పొందుతుంది. మాఘమాస స్నానానికి వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను ఎవరైనా సరే ఈ మాఘస్నానం ఆచరించవచ్చు. ఈ మాసమంతా కడునిష్టతో ఉండి కోటి యజ్ఞాలు చేసినటువంటి పుణ్యాన్ని దక్కించుకోవచ్చు. ఇది అందరికీ శ్రేయదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మ హత్యాది మహాపాపాలు అన్నీ చేసినవారు, సువర్ణము దొంగలించినవారు, గురు భార్యతో సంభోగించువారు, మద్యాన్ని తాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో కనుక నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అలాంటి వారికి కూడా సమస్త పాపాలన్నీ నశించుటయే కాకుండా జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కులభ్రష్టులైన వారు, కించిత్ మాత్రమైనను దాన ధర్మాలు చేయనివారు, ఇతరులను వంచేవారు, వారి వద్ద ధనాన్ని అపహరించేవారు, అసత్యమాడి పొద్దుగడుపువాడు, అలాగే మిత్రద్రోహి, హత్యలు చేయువాడు, బ్రాహ్మణులను హింసించేవాడు, సదా వ్యభిచార గృహాలలో తిరిగి తాళి కట్టినటువంటి ఇల్లాలని కన్న బిడ్డలను వేధించేవాడు, రాజద్రోహి, గురిద్రోహి, దేశభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేసేవాడు, గర్వం కలవాడు, తాను గొప్పవాడు అనేటటువంటి అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొడుతూ
దంపతులకు కూడా విభేదాలు కల్పించేటటువంటి సంస్కారం లేనటువంటి వాడు, ఇళ్లను తగలబెట్టేవాడు, చెడు పనులకు ప్రేరేపించువాడు, ఈ విధమైనటువంటి పాపకర్మలు చేసేవారందరూ కూడా ఎట్టి ప్రాయశ్చిత్తములు చేసుకోకపోయినా ఈ మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన వారు తప్పకుండా పవిత్రులవుతారు. దేవి, ఇంకనూ దాని మహత్యం గురించి వివరిస్తాను విను. అన్నీ తెలిసి కూడా పాపాలు చేసేవాడు, క్రూర కర్మలను ఆచరించేవాడు, సిగ్గు విడిచి తిరిగేవాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలైనటువంటి వారు కూడా ఈ మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన వారికి తప్పకుండా పాపాలన్నీ నశించిపోతాయి. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చెయ్యాలి. అలా చేసినచో సత్ఫలితం కలుగుతుంది. ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానాన్ని చేస్తాడో, ఏ విధంగా అయితే ఆ స్వామికి సంకల్పించుకుంటాడో అటువంటి మానవులకు పాపాలన్నీ తొలగిపోయి ఎలాంటి దోషాలు లేకుండా పరిశుద్ధుడవుతాడు. అతను పరమపదం చేరడానికి అర్హుడవుతాడు. శాంభవి, 12 మాసములలో మాఘమాసం ఎంతో ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రాలలో వేదం ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అలాగే అన్ని మాసాలలో మాఘమాసం శ్రేష్టమైనది. ఆ మాసమునందు ఆచరించేటటువంటి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలగజేస్తుంది. చలిగా ఉన్నదని స్నానం చేయనటువంటి మనుషుడు తనకు లభించబోయేటటువంటి పుణ్యఫలం కాలితో తన్నుకునే విధంగా వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేనివారు, అలాంటి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్నిని రాజేసి వారిని చలి కాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం కూడా తగ్గుతుంది. అదీ కాకుండా చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన తరువాత అగ్నిదేవునికి, సూర్య భగవానుడికి నమస్కరించి నైవేద్యం పెట్టాలి. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మానవుడైనా అపహాస్యంగా చూస్తే, లేదంటే వారికి అడ్డు తగిలే విధంగా చేస్తే మహాపాపాలు అన్నీ సంప్రాప్తిస్తాయి. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను, లేదంటే కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించే విధంగా ఏ మానవుడైతే చేస్తాడో అతనికి మాఘమాస ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఆ విధంగానే బ్రాహ్మణునికి గాని, వైశ్యునికి గాని, క్షత్రియునికి గాని, శూద్రునికి గాని మాఘస్నానం చేయమని చెప్పినవాడు పుణ్యలోకానికి పోవటకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. అయితే మాఘమాస స్నానం చేసిన వారిని, వారిని ప్రోత్సహించే వారిని, వారిని చూసి ఆక్షేపించి పరిహాసములాడు వారిని ఘోరమైనటువంటి నరకబాధలు చేసే విధంగా యమదూతలు వారిని బాధిస్తారు. కాబట్టి వారికి ఆయుక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడవుతాడు. నడిచేందుకు ఓపిక లేనివారు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారాలు చేసి మాఘ పురాణమును చదివి, లేదంటే వినటం కానీ చేస్తే జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యం పొందుతారు. పాపాలు, దరిద్రము నశించిపోయినందువలన మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏమీ లేదని వారు తప్పకుండా తెలుసుకుంటారు. మాఘస్నానమును కలిగేటటువంటి ఫలితం ఎటువంటిది అనగా 100 అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణులకు దక్షిణాలు ఇచ్చినటువంటి అంత గొప్ప పుణ్యం కలుగుతుంది. కాబట్టి మాఘమాస స్నానం అంతటి పుణ్యం కాబట్టి బ్రాహ్మణ హత్య, పితృహత్య, మహాపాపాలు చేసినటువంటి మానవుడు మాఘమాసమంతా కడునిష్టతో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆచరిస్తే అతను రౌరవాది నరకముల నుండి విముక్తుడవుతాడు. కాబట్టి ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో విన్నావు కదా. కాబట్టి నేను చెప్పిన రీతిన నీవు కూడా ఆచరించుము అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవితో మాఘమాస స్నాన ఫలితం గురించి ఈ విధంగా చెప్పాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తూ సూర్యనారాయణ యొక్క అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మరొక వీడియోలో మరలా కలుసుకుందాం.